ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇటీవల బంగారం వెండి ధరలు గణనీయంగా పెరిగి సామాన్యులను టెన్షన్ పెడుతున్నాయి. 2026 జనవరిలో రికార్డ్ స్థాయిలో ధరలు పెరగడం చూస్తున్నాం. మరి మాఘమాసం వచ్చేసింది, పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభమవుతుంది. మరి ఇలాంటి పరిస్థితిలో బంగారం ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే బంగారం ధరలు తగ్గడం చూస్తున్నాం. ఇక వెండి అయితే శుక్రవారం రోజు కేజీకి అంటే కిలోకి 20,000 తగ్గి 2,80,000 అయితే ఉంది. మరొక్కసారి హైదరాబాద్కి సంబంధించి 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ గత 10 రోజులుగా ధర ఎలా ఉందో చూద్దాం. అంటే ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13 వరకు చూసుకుంటే ధర ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. ఫిబ్రవరి 4వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ బంగారం ధర 15,944 రూపాయలు ఉంది. అంటే 551 రూపాయి పెరగడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్కి వెళ్తే 14,615 రూపాయలు. అంటే ఇక్కడ మళ్ళీ 505 రూపాయలు మళ్ళీ మనం ఇక్కడ పెరగడం అయితే చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 5వ తారీఖు వస్తే 15,442 రూపాయలు. అంటే ఇక్కడ చూడండి మళ్ళీ 502 రూపాయలు ఇక్కడ తగ్గింది. 24 క్యారెట్స్. ఇంకా 22 క్యారెట్స్కి వెళ్తే 14,155. ఇక్కడ మళ్ళీ 460 రూపాయలు తగ్గడం అయితే చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 5వ తారీఖు అయితే తగ్గుదల చూసాము. ఇంకా ఫిబ్రవరి 6వ తారీఖు వస్తే మళ్ళీ 24 క్యారెట్స్ 15,371. ఇక్కడ మళ్ళీ తగ్గుదల చూస్తున్నాం. అంటే 71 రూపాయి తగ్గింది ఇక్కడ. ఇంకా 22 క్యారెట్స్కి వెళ్తే 14,090 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 65 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 7వ తారీఖు వెళ్తే 24 క్యారెట్స్ 15,660 రూపాయలు. 289. ఇక్కడ మళ్ళీ పెరిగింది. ఇంకా 22 క్యారెట్స్కి వెళ్తే 14,355. ఇక్కడ మళ్ళీ 265 రూపాయలు అయితే తగ్గడం చూసాం. ఫిబ్రవరి 8వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ వచ్చేసి 15,660. అంటే 0 అంటే పెరగలేదు తగ్గలేదు, ఇంకా స్థిరంగానే ఉంది రేట్. ఇంకా 22 క్యారెట్స్కి వెళ్తే 14,355. ఇక్కడ కూడా పెరగలేదు తగ్గలేదు, ధర అయితే స్థిరంగానే చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 9వ తారీఖు వస్తే 15,791. 24 క్యారెట్స్ 131 రూపాయి ఇక్కడ మళ్ళీ పెరిగింది. ఇంక 22 క్యారెట్స్కి వెళ్తే 14,475. ఇక్కడ మళ్ళీ 120 రూపాయలు పెరుగుదల చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 8వ తారీఖు పెరగలేదు తగ్గలేదు స్థిరంగానే ఉంది. ఇంకా 9వ తారీఖు వస్తే మళ్ళీ కొంచెం స్వల్పంగా పెరగడం చూస్తున్నాం. ఇంకా 10వ తారీఖు వస్తే ఫిబ్రవరి 24 క్యారెట్స్ వచ్చేసి 15,878 రూపాయలు. ఇక్కడ 87 రూపాయలు పెరుగుదల చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,555. మళ్ళీ ఇక్కడ 80 రూపాయలు కొంచెం మళ్ళీ పెరిగింది. ఇంకా ఫిబ్రవరి 11కి వస్తే 15,960 రూపాయలు 24 క్యారెట్స్. అంటే మళ్ళీ ఇక్కడ 82 రూపాయలు పెరుగుదల. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,630 రూపాయలు. మళ్ళీ 75 రూపాయలు మళ్ళీ పెరిగింది. ఇంకా ఫిబ్రవరి 12కి వస్తే 24 క్యారెట్స్ చూడండి మళ్ళీ 15,840 రూపాయలు. అంటే మళ్ళీ ఇక్కడ 120 రూపాయలు మళ్ళీ తగ్గిపోయింది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,520 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 110 రూపాయలు మళ్ళీ తగ్గడం చూస్తున్నాం. ఫిబ్రవరి 13కి వస్తే 24 క్యారెట్స్ వచ్చేసి 15,578. ఇక్కడ మళ్ళీ 262 రూపాయలు తగ్గింది. ఇంకా 22 క్యారెట్స్కి వెళ్తే 14,280 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 240 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. అంటే చూడండి బంగారము కొంచెం కొంచెంగా తగ్గుదల అయితే కనిపిస్తుంది. అంటే 1,80,000 వరకు వెళ్ళిపోయింది, ఇంకా 2 లక్షల వరకు వెళ్ళిపోతుంది అన్న ధర మరి ఇలా తగ్గడం అయితే మనం చూస్తున్నాము. ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు చూసుకుంటే మరి 13వ తారీఖున అయితే 24 క్యారెట్లు 1,50,000లో ఉంది. 22 క్యారెట్స్ వచ్చేసి 1,40,000 అయితే ఉండడం చూస్తున్నాం. అయితే బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి ఇది కొంచెం రిలాక్సేషన్ అనుకోవాలి, కొంచెం ఊరటని ఇచ్చింది, వెళ్ళి కొనుక్కోవచ్చు, ధర తగ్గింది అనుకునే వాళ్ళకి మాత్రం కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అయితే మరి డబ్బులు ఉంటే అవసరం అనుకుంటే వెళ్ళి కొనుక్కోండి, కానీ అప్పులు చేసి మాత్రం కొనుక్కోవద్దని చెప్పేసి అనలిస్టులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ గత 10 రోజులుగా ధర అయితే ఎలా ఉంది, మరి ఇలానే మనం వెండి కూడా ఒకసారి చూద్దాం. వెండి ధర ఎలా ఉంది గత 10 రోజులుగా. శుక్రవారం రోజు ఒకేసారి కేజీకి 20,000 తగ్గడం అయితే చూస్తున్నాము వెండి ధర. అంటే 4,25,000 వరకు వెళ్ళినటువంటి ధర మరి ఒక్కసారి 2,80,000 వరకు అయితే రావడం అయితే చూస్తున్నాం. ఇది ఒక గుడ్ న్యూస్ అని అనుకోవాలి. అయితే ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13 వరకు చూసుకుంటే వెండి ఎలా ఉంది, 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ చూసుకుంటే ఫిబ్రవరి 4వ తారీఖునే 10 గ్రాములు వెండి ధర 3,200. అంటే 32,000 100 గ్రాములు. ఇంకా కేజీకి వస్తే 3,20,000. మళ్ళీ ఇక్కడ 20,000 మనం పెరుగుదల చూస్తున్నాం. ఫిబ్రవరి 5వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు వచ్చేసి 30,000,
1 కేజీ వచ్చి మళ్ళీ 3 లక్షలు. ఇక్కడ చూడండి మళ్ళీ 20,000 ఇక్కడ ఒకేసారి తగ్గడం చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 4వ తారీఖునే 20,000 పెరిగింది, ఫిబ్రవరి 5వ తారీఖు మళ్ళీ 20,000 తగ్గడం అయితే చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 6వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా 1 కేజీకి వెళ్తే 2,80,000. ఇక్కడ మళ్ళీ 20,000 మళ్ళీ తగ్గడం చూస్తున్నాం. చూడండి వెండిలో ఈ తగ్గుదల అనేది ఎలా కనిపిస్తుంది అంటే 20,000 అంటే ఒకేసారి ఎక్కువ శాతం తగ్గడం అయితే చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 7వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,850 రూపాయలు, 100 గ్రాములు 28,500, ఇంకా 1 కేజీకి వస్తే 2,85,000. ఇక్కడ మళ్ళీ 5,000 పెరగడం చూసాం. అంటే 5వ తారీఖు 6వ తారీఖు 20,000 చొప్పున తగ్గి మళ్ళీ 7వ తారీఖు వచ్చేటప్పటికి 5,000 పెరగడం అయితే చూస్తున్నాం. మళ్ళీ మనం ఫిబ్రవరి 8కి వస్తే 10 గ్రాములు 2,850 రూపాయలు, 100 గ్రాములు 28,500, ఇంకా 1 కేజీకి వస్తే 2,85,000. అంటే ఇక్కడ 0 అంటే పెరగలేదు తగ్గలేదు, ధర స్థిరంగానే ఉంది. ఇంకా ఫిబ్రవరి 9వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, 1 కేజీ వచ్చేసి మళ్ళీ 3 లక్షలు. అంటే ఇక్కడ మళ్ళీ 15,000 పెరగడం చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 9వ తారీఖున మళ్ళీ 3 లక్షల వరకు అయితే వెండి రావడం అయితే చూస్తున్నాం. ఇక ఫిబ్రవరి 10వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, 1 కేజీ వచ్చేసి మళ్ళీ 3 లక్షలు. 3 లక్షలు ఇక్కడ చూడండి మళ్ళీ స్థిరంగా ఉంది, అదే ధరలో ఉంది. అంటే ఫిబ్రవరి 9వ తారీఖుని 10వ తారీఖు కూడా కిలో వెండి 3 లక్షల దగ్గర అయితే ఆగి ఉంది. ఇంకా ఫిబ్రవరి 11కి వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, 1 కేజీ వచ్చేసి మళ్ళీ 3 లక్షలు. ఇక్కడ కూడా ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగానే ఉంది. అంటే ఫిబ్రవరి 8, 10, 11 తారీఖులో చూసుకుంటే వెండి కిలోకి 3 లక్షలు ఆ రేట్లో అయితే కనబడడం చూస్తున్నాము. ఇంకా ఫిబ్రవరి 12కి వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, 1 కేజీ మళ్ళీ 3 లక్షలే. అంటే అక్కడ కూడా ఆ రోజు కూడా పెరగలేదు తగ్గలేదు, ధర అంతే ఉంది. అంటే 3 లక్షల్లో అయితే అలానే ఉంది, ఏం పెరగలేదు. 10, 11, 12 తారీఖులో 3 రోజులు వరుసగా వెండిలో ఫ్లక్చుయేషన్స్ ఏమీ లేవు, స్థిరంగా ఉంది ధర 3 లక్షల్లో అయితే ఉంది. ఇంకా ఫిబ్రవరి 13వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,800, ఇంకా 100 గ్రాములు చూసుకుంటే 28,000, ఇంకా 1 కేజీకి వస్తే మళ్ళీ 2,80,000. చూసారు కదా ఇక్కడ మళ్ళీ 20,000 మళ్ళీ ఇక్కడ తగ్గడం చూస్తున్నాం. అంటే ఒకటే రోజు ఫిబ్రవరి 13వ తారీఖు చూసుకుంటే 20,000 వెండి ధర తగ్గడం అయితే చూస్తున్నాము. మరి వెండి కొనాలి అనుకునే వాళ్ళకి మరి శుభకార్యాలు మొదలవబోతున్నాయి, పెళ్లిళ్ళ సీజన్ రాబోతుంది. మరి 20,000 తగ్గడం అంటే మామూలు విషయం కాదు. చూస్తున్నారు కదా 5వ తారీఖు 20,000 తగ్గింది, 6వ తారీఖు 20,000 తగ్గింది, మళ్ళీ 13వ తారీఖు 20,000 తగ్గడం అయితే చూస్తున్నాము. అంటే పెరగడం అనేది తక్కువగా ఉంది, తగ్గడం అనేది ఎక్కువ శాతం పెరగడం అయితే మనకి వెండిలో కూడా కనిపిస్తుంది. సో మరి పెళ్లిళ్ళ సీజన్ రాబోతుంది, మరి బంగారానికి వెండికి కొంచెం ప్రాముఖ్యత ఇస్తారు కాబట్టి శుభకార్యాలలో సో ఖచ్చితంగా కొనాలి అనుకున్న వాళ్ళు మరి ఈ టైంలో అంటే ఇలా తగ్గుతున్న క్రమంలో కొనాలి వెళ్ళి అనుకున్న వాళ్ళు రేట్ చూసుకొని మీ దగ్గర మనీ ఉంటేనే కొనండి, కానీ అప్పులు చేసి కొనొద్దని అయితే ఎనలిస్టులు చెప్పడం అయితే జరుగుతుంది. సో వెండి కూడా చార్ట్ మనం 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ చూస్తున్నాం కదా, ఇది ఓన్లీ హైదరాబాద్కి సంబంధించిందే. ఏదైతే బంగారం వెండి మనం చార్ట్లో మాట్లాడుకున్నామో ఈ ధరలన్నీ కూడా GST, TCS ఇంక్లూడ్ అవి లేవు. మీకు ఇంకా ఎగ్జాక్ట్గా రేట్స్ కావాలి అనుకుంటే లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్ళి వాళ్ళ మీద సంప్రదించవచ్చు. సో చార్ట్ అయితే ఇలా ఉంది. మరి కొనాలి అవసరము అనుకున్న వాళ్ళైతే వెళ్ళి కొనుక్కోవడానికి రెడీ అవ్వండి. లేదు ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, ఆయన ధర తగ్గింది కదా, ఆయన కొనేసుకోవాలి, అప్పులనే చేయాలి, EMI ఇవి ఇవి పెట్టేసి కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఏమాత్రం కంగారు పడొద్దు. ఇంకా వారం రోజుల వరకు మనం ఆగి కనుక చూస్తే ధరలు ఇంకా తగ్గే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయేమో అనిపిస్తుంది. అది చూద్దాము. మరి బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా ఇంకా పెరుగుతాయా అనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు అయితే బంగారం వెండి చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.